తెలంగాణ రాష్ట్రంలోనే కాదు దేశంలోనే సంచలనం సృష్టించిన కరీంనగర్ పిఎంజే జ్యువెలరీ షాప్ దోపిడీ కేసును పోలీసులు ఛేదించారు. ఈ ఘటనలో పాల్గొన్న ముగ్గురు దొంగలను అరెస్ట్ చేసి కరీంనగర్ సిపి గౌస్ ఆలం సమక్షంలో మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ చోరీల కీలక సూత్రధారి ది గోల్డెన్ థీప్ గా పేరున్న సుబోధ్ సింగ్ అని ఆయనే పూణే జైలు నుంచి మొత్తం ఆపరేషన్ సుబోధ చేశాడన్నారు. సుబోధ్ సింగ్ గ్యాంగ్ చెందిన 5 సభ్యులు 2 నెలల క్రితమే తెలంగాణలోకి ప్రవేశించారని, ఖమ్మం, సిద్దిపేట, పెద్దపల్లి, కరీంనగర్ జిల్లాలో తిరుగుతూ జ్యువెలరీ షాపులు, బ్యాంకులపై రెక్కి నిర్వహించారన్నారు. టార్గెట్ గా కరీంనగర్ పిఎంజే జ్యువెలరీ షాపును ఎంచుకున్న నిందితులు తమ పని తర్వాత పారిపోవడానికి ఈజీగా ఉంటుందని ఈ షాపును ఎంపిక చేస్తున్నారన్నారు. పెద్దపల్లి, ధర్మపురి ప్రాంతాల్లో తలదాచుకుని దోపిడీకి పక్కా ప్లాన్ చేశారని గ్యాంగ్ సభ్యులు రఘునాథ్ కర్మాకర్ అలియాస్ జగీరా సింగ్, రవీష్ కుమార్ అలియాస్ ప్రజుమన్, రాధే అలియాస్ అభయ్ అలియాస్ గోస్వామి మిశ్రా, సూర్యమణి కుమార్ అలియాస్ సనోజ్లు అన్నారు. మే 2న మహారాష్ట్ర చంద్రపూర్ పరిసరాల్లో రఘునాథ్ కర్మాకర్ కు సుబోధ్ అనుచరులు 6 పిస్టల్స్, మ్యాగజైన్లు అందజేశారన్నారు. అక్కడి నుండి ధర్మపురికి చేరుకున్న గ్యాంగ్ దోపిడీని అమలు చేస్తున్నారు. ఈ కేసులో పాల్పంచుకున్న 3 అరెస్ట్ చేశామని, మరో 10 మంది పరారీలో ఉన్నారన్నారు. వీరందరినీ పట్టుకునేందుకు మా టీంలు పనిచేస్తున్నాయని స్పష్టం చేశారు. జైల్లో, అలీపూర్ జైల్లో, ఒడిశాలో ఒక జైల్లో, పట్నాలో బీయూర్ జైల్లో, అన్ని జైల్స్లో టైం స్పెండ్ చేశారు. సో వాట్ ఈ డస్, ఇతను అక్కడ ఉన్న ఆల్రెడీ పాత ఆఫెండర్స్కి ఐడెంటిఫై చేస్తారు. ఈ కేసులో ఇన్వాల్వ్ అయిన అన్ని ఆఫెండర్స్ మీద పాత డకాతి కేసు ఉంది, ఆర్మ్స్ యాక్ట్ కేసు ఉంది, ఒక అక్యూజ్ రవీష్ కుమార్ మీద 2 మర్డర్ కేసు కూడా ఉన్నాయి. సో దే ఆర్ ఆల్రెడీ వాంటెడ్ ఇన్ దేర్ స్టేట్. రఘునాథ్ కర్మాకర్ ఇస్ అ రౌడీ షీటర్ ఇన్ ఆసన్సోల్, ఉన్న పోలీస్ స్టేషన్ ఇన్ ఆసన్సోల్ కమిషనరేట్ ఆల్సో. సో ఈ టైప్ ఆఫ్ గ్యాంగ్ మెంబర్స్కి ఐడెంటిఫై చేసి రిక్రూట్ చేస్తారు. హీ ప్రొవైడ్స్ రెగ్యులర్ శాలరీ ఆల్సో సమ్ టైమ్స్. ఇట్లా ఆఫెన్స్ అయిన తర్వాత, మంచి అయిన తర్వాత, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఆఫెన్స్లో పెద్దగా వాళ్ళు చేయలేదు ఎందుకంటే మధ్యలో ఫైరింగ్ అయింది. సో ఫర్ దెమ్ ఇట్స్ అ ఆపరేషన్ ఫెయిలియర్. వాళ్ళు ఆపరేషన్ ప్రకారం ఇది ఫెయిల్ అయింది బికాస్ వెరీ లెస్ గోల్డ్ దే వర్ ఏబుల్ టు స్టీల్. కానీ మంచి చేస్తే 15% ఇన్సెంటివ్ కూడా ఇస్తారు. ఇట్లా గ్యాంగ్లో పని నడుస్తుంది. నా స్ట్రిక్ట్లీ దే ఫాలో నీడ్ టు నో బేసిస్. నీడ్ టు నో బేసిస్ ఏంటి అంటే, ఆ గ్యాంగ్లో ఎవరైనా పని చేస్తున్నారో వాళ్ళకి వేరే వాళ్ళ గురించి ఐడెంటిటీ తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ గ్యాంగ్లో ఫస్ట్ టీం 5 మెంబర్స్ వచ్చారు. ఆ 5 మెంబర్స్కి ఫేక్ నేమ్స్ ఇచ్చారు. వాళ్ళకి ఫేక్ ఆధార్ కార్డ్స్ ఇచ్చారు. ఆ ఆధార్ కార్డులో ఉన్న నేమ్స్ మాత్రమే వాడాలి. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ రఘునాథ్ కర్మాకర్ నేమ్ ఇస్ రియల్ నేమ్, అతనికి ఇచ్చిన ఫేక్ నేమ్ ఇస్ జగీరా సింగ్. అట్లాగే రవీష్ కుమార్ ఇస్ రియల్ నేమ్, అతనికి ఇచ్చిన నేమ్ ఇక్కడ ప్రద్యుమన్ కుమార్. ఆ నేమ్లో ఆధార్ కార్డు కూడా ఇచ్చారు. ఇక్కడ షెల్టర్ తీసుకున్నప్పుడు ఎవరైనా పోలీస్ వాళ్ళు కడితే ఐడి కార్డు అడిగినప్పుడు ఇది చూపించాలి. జిరాక్స్ తీసుకొని ఈజీగా వాళ్ళు ఏఐ యూస్ చేసుకొని ఫోటో మార్ఫింగ్ చేసుకొని చేస్తున్నారు. కానీ ఈ 5 అక్యూజ్లో ఈచ్ అదర్కి రియల్ నేమ్ ఉంది, ఏ టౌన్ వాళ్ళు ఉన్నారు, ఏ నేటివ్ ఉన్నారు అది తెలియదు. ఈ గ్యాంగ్కి స్పెషాలిటీ ఇది. నీడ్ టు నో బేసిస్ మెయింటైన్ చేస్తే పోలీస్ వాళ్ళకి ఇన్వెస్టిగేషన్లో చాలా ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే ఒక పర్సన్కి పట్టుకొని వీ ట్రై టు గెట్ డీటెయిల్స్ ఆఫ్ అదర్ పీపుల్, కానీ అతనికి అదర్ మెంబర్స్ గురించి ఐడియా లేదు. కొంతమందికి ఉండవచ్చు, కొంతమంది జైల్లో కలిసి ఉన్నారు కాబట్టి 1 అక్యూజ్ ఈజ్ అవేర్ రిగార్డింగ్ 2nd అక్యూజ్, కానీ మిగతా 3 గురించి అతనికి ఐడియా లేదు. ఇట్లా సిచ్యువేషన్ ఉంది. ఈ టీం సెపరేట్ పని చేస్తుంది. ఆ టీంకి వెపన్స్ సప్లై చేయడానికి, లేకపోతే ఆఫెన్స్ అయిన తర్వాత గోల్డ్ జ్యువెలరీ వాట్ ఎవర్ దే హ్యావ్ స్టోలన్ అది డిస్పోజ్ చేయడానికి సెపరేట్ టీం ఉంటాయి. ఈ కేసులో ఉన్న సెపరేట్ టీం దే కేమ్ ఎట్ మహారాష్ట్ర తెలంగాణ బార్డర్. వాళ్ళకి మొత్తం కమ్యూనికేషన్ ఒక ఎన్క్రిప్టెడ్ యాప్లో జరుగుతుంది. ఏ యాప్ వాళ్ళు వాడుతున్నారు ఐ విల్ నాట్ రివీల్ ఇన్ దిస్ బికాజ్ అదర్ క్రిమినల్స్ మైట్ ఆల్సో యూజ్ దాట్. కానీ సెంట్రలైజ్డ్ ఒకటి హ్యాండ్లర్ ఉంటారు హూ వర్క్స్ విత్ సుబోధ్ సింగ్లో జైల్లో కలిసి ఉంటారు, లేకపోతే సమ్ కమ్యూనికేషన్ ఉంటాయి. అక్కడ ప్లానింగ్ అయిన తర్వాత ఆ హ్యాండ్లర్ వీళ్ళకి ఆల్ టీమ్ మెంబర్స్కి ఆ యాప్లో మెసేజ్ చేస్తారు. ఎక్కడ కలవాలి, ఎక్కడ వెళ్ళాలి, ఎక్కడ రెక్కీ చేయాలి. రెక్కీ అయిన తర్వాత ఫీడ్బ్యాక్ ఇస్తారు. ఆ తర్వాత ఈ షాప్ టార్గెట్ చేయాలి, టార్గెట్ అయిన తర్వాత ఎక్కడ నుంచి వెళ్ళిపోవాలి, మీకు మీ ఆఫెన్స్ అయిన గోల్డ్ జ్యువెలరీ కూడా ఏ టీం ఎక్కడ వస్తారు అట్లా ల్యాట్లో కూడా అక్కడే షేర్ చేస్తారు.